వాణిజ్య పంటగా దీర్ఘకాలం పాటు భూమిలో ఉండి సాగు చేయబడే పంట చెరకు. బాగా పక్వానికి వచ్చిన చెరకును నరికి గానుగా ఆడినప్పుడే అధిక పంచదార, బెల్లం దిగుబడిని పొందగలం. పక్వానికి రాని తోటలు నరికితే రసనాణ్యత తక్కువగా ఉండి దిగుబడులకు నష్టం వాటిల్లుతుంది. అయితే చెరుకులో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాలు సాగులో ఉన్నాయి. రైతులు సాగు చేసుకున్న రకాలను బట్టి చెరుకును నరుకుదల చేయాల్సి ఉంటుంది. నరుకుదల సమయంలో కొన్ని అజాగ్రత్తల వల్ల రైతులు రికవరీ శాతంలో నష్టపోతున్నారు. చెరుకును పైపైన నరకడం, నరికిన తర్వాత ఫ్యాక్టరీకి చేర్చేలోపు ఆలస్యం అవ్వడం వంటి కొన్ని పొరపాట్ల వల్ల 2 నుంచి 5% దిగుబడులు తగ్గుతున్నాయని అంచనా. మరి చెరుకు పక్వత నిర్ధారణ, నరకడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, మెదక్ జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. చెరుకు పంట అనేది ముఖ్యమైన వాణిజ్య పంట. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కొన్ని రకాలు చెరుకు రకాలు వివిధ కాలమాన పరిధి లోపల సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే స్వల్పకాలిక రకాలన్నీ కూడా 8 నెలల నుంచి 10 నెలల్లో పక్వానికి వస్తూ ఉంటాయి. మధ్యకాలిక రకాలన్నీ కూడా 10 నెలల నుంచి 12 నెలల వరకు పక్వానికి వస్తుంటాయి. దీర్ఘకాలిక రకాలు 14 నెలల పైబడి పక్వానికి వస్తూ ఉంటాయి. 4 ముఖ్యమైన అంశాలు మనము చెరుకు పక్వతకు వచ్చిందని బాహ్యంగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకటేంటంటే చెరుకు తోటలో ఉన్నటువంటి ఆకులు ఎప్పుడైతే లేత ఆకుపచ్చ నుంచి పసుపు రంగుగా మారుతూ ఉంటాయో ఇది ఒక నిదర్శనం. రెండవది ఏంటంటే చెరుకు పంటకి పైన వచ్చే మౌటాకులు అవి రావటం ఆగిపోతూ ఉంటాయి. ఇంకొన్ని సందర్భాల లోపల ఈ పైన ఉన్నటువంటి ఆకులు దగ్గరగా వచ్చి కుచ్చులుగా ఏర్పడుతూ ఉంటాయి. సో దీన్ని బట్టి అంటే దాని ఎదుగుదల అనేది తగ్గిపోయింది కాబట్టి చెరుకు పక్వతకు దగ్గరలో ఉంది అని చెప్పేసి కూడా మనము నిర్ధారణ చేసుకోవచ్చు. ఇక 4వది ఏంటంటే ఈ చెరుకు రకాల లోపల పూత అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే పూత వచ్చింది అని వస్తుందో దాని లోపల ఉన్నటువంటి ఈ పరిపక్వ దశ పూర్తయి పంట పక్వతకు చేరుకుంది అని చెప్పేసి కూడా మనము నిర్ధారణ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనం శాస్త్రీయంగా చూడాలంటే కనుక ఇక్కడ కొన్ని అంశాలు మనం తీసుకోవాలి. ఎప్పుడైతే చెరుకుని ఈ మామూలు తోటల్లో ఉంచి ఒక 4-5 గడలు నరికి అందులోపల రెండు దాని సగభాగాల కింద చేయాలి. పై సగభాగము కింది సగభాగాన్ని వేరువేరుగా గానుగాడిచ్చి అందులో నుంచి ఉన్నటువంటి రసాన్ని ఈ చేతి రిఫ్రాక్టోమీటర్ సహాయంతో చక్కెర శాతము అదేవిధంగా రస పక్వత ఇదని కూడా మనం నిర్ధారించుకోవాలి. ఎప్పుడైతే రసనాణ్యత అనేది ఎప్పుడైతే చక్కెర శాతం అనేది 18% పైబడి వచ్చిందో అప్పుడు చెరుకు పక్వత వచ్చిందని చెప్పేసి నిర్ధారణ చేస్తాం. అంతేకాకుండా ఎప్పుడైతే రస శుద్ధత కూడా 90% పైబడి ఉంటేనే చెరుకు పక్వతకు వచ్చిందని చెప్పేసి కూడా మనం నిర్ధారిస్తాం అన్నమాట. సో ఈ 2 అంశాలు మనము శాస్త్రీయంగా మనము నిర్ధారించుకుంటాము చెరుకు పక్వత వచ్చింది అని తెలియడానికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వాతావరణం. శీతాకాలం పరిధి లోపల ఈ డయర్నల్ వేరియేషన్ అంటాం. అంటే రాత్రి ఉష్ణోగ్రతకి పగటి ఉష్ణోగ్రతకి వ్యత్యాసం. ఈ రాత్రి ఉష్ణోగ్రతకి పగటి ఉష్ణోగ్రతకి ఎంత హెచ్చు వ్యత్యాసం ఉంటుందో చెరకు గడల లోపల అంత చక్కెర కూడిక ఎక్కువగా ఉంటుంది. చక్కెర శాతం పెరగడానికి కూడా ఇది ఒక మంచి వాతావరణ అంశంగా కూడా మనము తెలియజేస్తూ ఉంటాం అన్నమాట. చెరుకు దిగుబడి అదేవిధంగా చక్కెర నాణ్యత, మిల్లు పరిధి లోపల చక్కెర దిగుబడులు ఇవన్నీ రావాలంటే కొన్ని అంశాలు కూడా ఇక్కడ పరిధిలో తీసుకోవాలి. అందులో ముఖ్యమైన ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే చెరుకు నరికేటప్పుడు భూమట్టానికి చెరుకు నరకాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే కొంతమంది కూలీల ద్వారా కనుక చెరుకు నరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, భూమికి పైన 2 నుంచి 3 అంగుళాలు వదిలేసి నరుకుతూ ఉంటారు. ఇలా నరకడం వల్ల దాదాపు రైతులకు 3 టన్నుల వరకు కూడా దిగుబడి లోపల నష్టం వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చెరుకు గడల లోపల ముఖ్యంగా చక్కెర కూడికలు అనేది ఈ కింది భాగంలో ఎక్కువగా పేరుకుపోయి ఉంటాయి. ఈ కింది భాగంలో పేరుకుపోయి ఉన్నప్పుడు భూమిపైన వదిలేసినటువంటి ఈ గడల లోపల చక్కెర కూడికలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల అటు మిల్లు పరిధి లోపల చక్కెరకు నష్టం వస్తుంది, అటు రైతుకు 3 టన్నుల వరకు కూడా నష్టం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ భూమట్టానికి నరకాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా నరకడం వల్ల మనకు ఇంకో లాభం ఏమిటంటే మనం తర్వాత చేసుకున్నటువంటి మోడం లోపల ఎక్కువ పిలకల సముదాయం రావటము, ఈ పిలకల సముదాయంతో గడలు సమృద్ధిగా రావటము, ఈ గడల లోపల బరువు ఎక్కువగా ఉండటము, అటు మోడం దిగుబడులు కూడా పెరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక రెండో అంశం ఏంటంటే ఎప్పుడైనా సరే చెరుకు నరుకుతున్నప్పుడు మనము ఈ కర్మాగారం పంపిస్తాం. పంపించేటప్పుడు ఈ ఎండుటాకులు, దానిపైన ఉన్నటువంటి చెత్త చెదారము ఇలాంటివన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాల లోపల తోట నీటి ముంపుకు గురైనా
లేకపోతే చీడపీడలకు లోనైనా కానీ కూడా ఇలాంటి తరుణం లోపల కూడా చెరుకుని తొందరగా నరకాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కర్మాగార పరిధి లోపల ఒక్కొక్కసారి ఆ మిల్లు క్లీనింగ్ కానీ లేకపోతే మిల్లు లోపల ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు రావడం వలన కూడా ఒక 2-3 రోజుల వరకు కూడా ఈ మిల్లు పనిచేయకున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటి సందర్భం లోపల ఎండలో ఉండడం వలన చెరుకు అటు దిగుబడి పరంగా అటు నాణ్యత పరంగా కూడా రైతులు కొంత నష్టం చూస్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దీనిపైన కనుక ఈ ఎండుటాకులు ఈ చెరుకు ఎండుటాకులు పైన పల్చగా పరిచేసి ఈ నీళ్లు చిలకరించడం వలన కూడా కొంతవరకు దీని బరువు దీంతో పాటు నాణ్యత కూడా తగ్గకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.